గుడ్ మార్నింగ్. సో ఈరోజు మనం డిస్కస్ చేసేది వెరీ వెరీ సాడ్ న్యూస్. వెరీ సాడ్ స్టోరీ. మీకు అందరికీ తెలుసు, ఆత్మహత్య అనేది ఎంతవరకు సమంజసం, ఎంతవరకు కరెక్ట్ అనేది మీకు అందరికీ తెలుసు. ఈ మధ్య కాలంలో మనం రీసెంట్గా విన్న స్టోరీలు, చెర్లపల్లి విజయశాంతి గారిది, విజయశాంతి రెడ్డిది, అదేవిధంగా సతీష్ ఐటీ ఎంప్లాయీ మియాపూర్, అదేవిధంగా అమ్మాయి అనిత 23 years, చాలా చిన్న వయసు అమ్మాయిది కూడా. కానీ ఆ ఒక్క క్షణం ఆగితే జీవితం అంతం కాదు. ఆ ఒక్క క్షణం, ఆ ఒక్క చిన్న డెసిషన్ అనేది ఎంతమందిని బాధిస్తుంది అనేది మనం ఆలోచించగలిగితే. ఇంకొకటి నేను డిస్కస్ చేయాలనుకున్నది, మనం జాబ్ ఒకటే లైఫ్ కాదు. అదేవిధంగా వాళ్ళు ఫేస్ చేసే ఆ చిన్న సిచ్యువేషన్ అనేదే, వాళ్ళు ఫేస్ చేసేది ఆ చిన్న సిచ్యువేషన్ కొంచెం అధిగమించగలిగితే. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు జాబ్లో ప్రాబ్లం ఉంది, ఆ జాబ్ కాకపోతే వేరే జాబ్, ఆ సిచ్యువేషన్ కాకపోతే వేరే సిచ్యువేషన్. అరే, ఎంత వాల్యుబుల్ లైఫ్ని మనం ఇలా ఎంతమందిని బాధపెట్టి, ఇప్పుడు వాళ్ళు ఒక్కలే చనిపోలేదు, వాళ్ళ కుటుంబంలో అందరినీ చంపేసినట్టే. ఎందుకంటే ఎన్ని సమస్యలు, వాళ్ళు ఎందుకు చనిపోయారు, ఏంటి తీరా చూస్తే ముగ్గురికి కూడా జాబ్లు ఉన్నాయి. విజయశాంతి రెడ్డి గారు టీఎల్గా పనిచేస్తున్నారు, ఆమె ఐటీ ఎంప్లాయీ. షీఈస్ హ్యాండ్లింగ్ ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ 50+ టీమ్ వాళ్ళని హ్యాండిల్ చేస్తున్నారు. ఆవిడ అంత ఉన్నత స్థాయిలో ఉండి, వాళ్ళ హస్బెండ్ దుబాయ్లో ఉండి కూడా, వాళ్ళ ఉన్నత స్థాయిలో ఉండి కూడా ఆ డెసిషన్ తీసుకోవడానికి కారణం ఏంటి అంటే మెంటల్ స్ట్రెస్ అని యాక్చువల్లీ పోలీసులు ఫైనల్గా నిర్ధారించడం జరిగింది. ఆమెతో పాటు తన 18 and 19 పిల్లల్ని, కిడ్స్ని కూడా ఆమెతో పాటు తీసుకెళ్ళిపోయింది. అది ఎంతవరకు సమంజసం? ఒక్క క్షణం ఆగితే జీవితం అది ఎంత బాగుంటుంది. ఇప్పుడు ఎంతమందిని బాధపెట్టి, ఇప్పుడు పిల్లలు, వాళ్ళ హస్బెండ్, వాళ్ళ అత్తమామలు, వాళ్ళ అమ్మలు, వాళ్ళ అమ్మా నాన్నలు, వాళ్ళ మొత్తం సిబ్లింగ్స్, వాళ్ళందరినీ కూడా బాధపెట్టి ఈ డెసిషన్ తీసుకోవడం అనేది ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు ఆ వాళ్ళు వెళ్ళిపోయారు, వాళ్ళ వెనకాల ఎంతమంది? అదేవిధంగా అనిత అమ్మాయి ఏజ్ 23. ఆమె సగం ఏజ్ కూడా కాదు యాక్చువల్లీ. ఆమె ఈ జీవితంలో ఏం చూసిందో ఏం చూడలేదో కూడా తెలియదు. కానీ అంత చిన్న డెసిషన్, ఆమెకి మెంటల్ స్ట్రెస్, ఆఫీస్లో స్ట్రెస్ ఉంటే ఈ ఆఫీస్ కాకపోతే ఇంకొక ఆఫీస్, ఒక 1 month మానేసి 1 month రెస్ట్ తీసుకుని తను యాక్చువల్లీ వేరే జాబ్ ట్రై చేయొచ్చు. లేదు, జాబ్ ఒకటే కాదు జీవితం కదా, జాబ్ ఒక్కటే అని జీవితం అని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే రీసెంట్గా మీకు పైన చెప్పిన విధంగా Day 1లో నాకు యాక్చువల్లీ మా హెచ్ఆర్ పిలిచి, ఈ రోజే మీకు లాస్ట్ వర్కింగ్ డే అంటే, నేను ఐ వాజ్ షాక్డ్. ఎందుకంటే నాకు కూడా మెంటల్ స్ట్రెస్ ఉంది. ఎందుకంటే నేను రీసెంట్గా హౌస్ కన్స్ట్రక్షన్ చేసి, అప్పుల్లో పర్సనల్ లోన్స్ తీసుకుని హౌస్ కన్స్ట్రక్షన్ చేసాం. చాలా ఈఎంఐ, మంత్ ఫస్ట్ వస్తే ఈఎంఐలు ఉన్నాయి. కానీ నేను అదే సమయంలో నాకు కూడా ఆలోచన వచ్చింది. కానీ ఆ ఆలోచనని మనం అధిగమించిన రోజునే మనం ప్రతిదాన్ని మనం ఎదుర్కోగలుగుతాం. ఎందుకంటే నేను చనిపోతే నా పిల్లలు ఉన్నారు, వైఫ్ ఉంది, నా వెనకాల తల్లిదండ్రులు ఉన్నారు, అత్తమామలు, అన్నదమ్ములు అందరూ ఉన్నారు. వాళ్ళందరూ స్ట్రగుల్ ఫేస్ చేస్తారు. ఇప్పుడు నువ్వు భయపడి చనిపోతే దానికి ఏముంది వాల్యూ? నువ్వు నిలబడి ఎలా బ్రతికావనేది నిరూపించాలి. అది కదా లైఫ్ అనేది. సో నాకు కూడా ఆలోచన వచ్చింది. నాకు జాబ్ పోయిన Day 1లోనే Day 1 ఇన్ ద సెన్స్, నాకు 1 dayలోనే నోటీస్ కూడా ఇవ్వకోకుండా, అసలు కనీసం నీ పర్ఫార్మెన్స్ బాగాలేదని చెప్పలేదు, లేకపోతే నువ్వు ఏమైనా ఇది చేసావు, లేకపోతే ఆఫీస్లో నీకు విరుద్ధంగా పాల్గొన్నావు, అది ఏది డిస్కస్ చేయలేదు. ఈ రోజు మీది లాస్ట్ వర్కింగ్ డే అని చెప్పారు. నేను ఈవెన్ రిక్వెస్ట్ చేసినా కూడా నాకు ఎటువంటిది, ఇంకొక 15 days, ఇంకొక 30 days రిక్వెస్ట్ చేసినా కూడా నాకు ఆ అవకాశం, అప్రూవల్ రాలేదు. అలాంటిది మరి నేను ఎలాగైపోవాలి? నేను కూడా వీళ్ళనే చనిపోవాలా? లేకపోతే ఫ్యామిలీని వదిలేసేయాలా? అప్పులను వదిలేసేయాలా? తల్లిదండ్రులను వదిలేసేయాలా? అది కాదు కదా సొల్యూషన్. సో నేను ఇప్పుడు సక్సెస్ అయ్యానని చెప్పట్లేదు. నేను 7 months నుంచి నేను ఖాళీగానే ఉన్నాను, జాబ్ వెతుకుతూనే ఉన్నాను, నా ప్రయత్నం నేను చేస్తూనే ఉన్నాను. రియల్ ఎస్టేట్లో నేను ప్రయత్నాలు చేస్తున్నాను. బై గాడ్ గ్రేస్ ఒక సక్సెస్ అనేది వచ్చింది, ఒక సేల్ అనేది అయింది. సో దానివల్ల సక్సెస్ అయిపోతానని నేను చెప్పట్లేదు. బట్ లైఫ్ అనేది ఒడిదుడుకులు వస్తూ ఉంటాయి. మనం ఎలా బతికి చూపించామనేది ఇంపార్టెంట్. ఇంకొకటి, మనం సతీష్ గారి గురించి మాట్లాడితే, మియాపూర్ ఆయన రీసెంట్గా చనిపోయిన ఆయన యాక్చువల్లీ యాక్సెంచర్లో జాబ్ చేస్తున్నారు. ఈజ్ అన్ ఐటీ ఎంప్లాయీ. ఆయన
ఎంత హ్యాండ్సమ్గా ఉన్నాడు చూడటానికి. మరి ఇలాంటి చిన్న చిన్న డిసిషన్స్ అనేవి లైఫ్ పోగొట్టుకోవడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది ఒక్కసారి ప్రతి ఒక్కరూ మీరు ఆలోచించుకోవాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ప్రియమైన స్నేహితులారా, దయచేసి మన జీవితం కొన్నిసార్లు సమస్యలు పర్వతాల్లా కనిపిస్తాయి. బాధలు, అపజయాలు, నమ్మక ద్రోహులు ఇవన్నీ మన హృదయాన్ని గాయపరుస్తాయి. ఆ క్షణంలో మనకు అనిపించేది ఇది అంతం అయితే బాగుంటుంది అని. కానీ గుర్తుంచుకోండి, ఆ క్షణం మాత్రమే కష్టం, అది జీవితం కాదు. ఒక తప్పు నిర్ణయం తీసుకునే ముందు ఒక్కసారి ఆలోచించండి. మీరు వెళ్ళిపోతే మీ అమ్మ నాన్నల పరిస్థితి ఏంటి, మీ స్నేహితులు, మీ కుటుంబాల పరిస్థితి ఏంటి, మీరు లేని లోకం వారికి ఎలా ఉంటుంది? మీరు ఒక్కసారి ఆలోచించండి. సమస్యలు శాశ్వతం కాదు, సమస్యలు అనేవి శాశ్వతం కాదు. ఎందుకంటే సమస్యలు వస్తుంటాయి, పోతుంటాయి. చుట్టాలు ఎలా వస్తున్నారు మనకి పర్మనెంట్గా? మన ఇంట్లో ఉంటారు కదా చుట్టాలు వస్తే. సో చుట్టాలు ఎలా వస్తున్నారో అలాగే సమస్యలు అనేవి శాశ్వతం కాదు, సమస్యలు అనేవి టెంపరీ మాత్రమే. కొంచెం దాన్ని అధిగమించగలిగితే అది గడిచిపోతుంది. మనకి ఎలాగైతే సమస్యలు ఎలాగ శాశ్వతం కాదో అట్లాగే ఆ టైం కూడా, ఆ చిన్న పీరియడ్ ఏదైతే ఆ షార్ట్ పీరియడ్ ఉందో అది మాత్రం గడిచిపోతుంది. ఈ రోజు మీరు ఓడిపోయినట్టు అనిపించవచ్చు, కానీ రేపు అదే మీకు గెలుపుకి కదా, మొత్తం గెలుపులాగా అది మారవచ్చు. సిచ్యువేషన్ అనేది మీ గెలుపులాగా అది మారవచ్చు. దయచేసి ఇది గుర్తుపెట్టుకోండి. చీకటి ఎంత గాఢంగా ఉన్నా ఉదయం రావడం ఖాయం. అలానే బాధ ఎంత పెద్దదైనా కూడా దానికి ఒక ముగింపు ఉంటుందని మీరు దయచేసి గుర్తుంచుకోవాలి. దయచేసి ఆవేశంలో, బాధలో, ఒంటరితనంతో, అందరి నిర్ణయంతో మీరు డెసిషన్స్ తీసుకుని ఆ నిర్ణయాలు తీసుకోవద్దు. మాట్లాడండి, మీ మనసులోని బాధను బయట పెట్టండి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఆ టైంలో అలాగ అనిపిస్తే మీ అమ్మకో, మీ నాన్నకో, లేకపోతే అన్నదమ్ములకో మీరు ఫోన్ చేసి మాట్లాడండి. ఆ సిచ్యువేషన్ అధిగమించండి. మీరు ఎంత తప్పు చేసినా, మంది ఎంత తప్పు అయినా కూడా మన తల్లిదండ్రులు మనల్ని హేట్ చేయరు కదా. ఆ సిచ్యువేషన్లో మేబీ ఏమైనా అనొచ్చు, కానీ ఆ సిచ్యువేషన్ దాటితే మీరు ఇంతకు ముందు కూడా ప్రాబ్లం ఫేస్ చేసి ఉంటారు ఇలాంటివి. సో నేను కూడా ప్రాబ్లం ఫేస్ చేశాను, చాలా ప్రాబ్లం ఫేస్ చేశా. నాకు కూడా అనిపించింది చాలాసార్లు ఇది అనిపిస్తుంది జనాలకి. కానీ దాన్ని అధిగమించి బతికి చూపించిన వాడే మనిషి కదా. సహాయం అడగండి, బలహీనత కాదు. సో ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఏదైనా ఫినాన్షియల్ స్ట్రెస్ ఉందా, లేకపోతే ఏదైనా మీకు సహాయం అడగండి. పేరెంట్స్ ఇది సిచ్యువేషన్ అని చెప్పండి, లేదా బ్రదర్స్ సిస్టర్స్కి పంచుకోండి. మీరు అధైర్యపడవద్దు, మీరు ధైర్యంగా ఉండండి. మీరు డిస్కస్ చేసి మీ జీవితం చాలా చాలా విలువైంది. మీరు ప్రత్యేకమైన వ్యక్తి ఈ లైఫ్లో, ఈ జీవితంలో, లేకపోతే ఈ ప్రపంచంలో మీరు ప్రత్యేకమైన వ్యక్తి. ఈ ప్రపంచానికి మీ అవసరత ఉంది. ఈ ప్రపంచానికి ఇన్ ద సెన్స్, మీ ప్రపంచం ఏంటి, నా ప్రపంచం ఏంటి? నా ప్రపంచం నా పిల్లలు, నా వైఫ్, నా పేరెంట్స్, అదేవిధంగా నా చుట్టపట్టాలు, నా సిబ్లింగ్స్, నా చుట్టపట్టాలు, ఇదే నా ప్రపంచం. సో ఆ విధంగా మీరు కూడా మీ ప్రపంచానికి మీ అవసరత ఉందని గుర్తుపెట్టుకోండి. మీరు ఎప్పుడు ఎంత బాధలో ఉన్నా ఒకరోజు మీకు ఈ రోజు గుర్తు చేసుకునే సిచ్యువేషన్ వస్తుందని ఒక్కసారి ఆలోచించుకోండి. నేను ఆ నిర్ణయం తీసుకోకుండా బతికాను, ఓకే, నేను బతికాను కాబట్టి నేను మీకోసం, లేకపోతే మన అందరి కోసం నేను ఇప్పుడు మాట్లాడగలుగుతున్నాను. అదే రోజు నేను డెసిషన్ తీసుకుంటే నేను ఈ రకంగా సహజంగా ఉండేవాడిని కాదు, మీకు ఈ రకంగా నేను మాట్లాడేవాడిని కాదు. దయచేసి అందుకే ఈ సంతోషం, నేను బతికి సంతోషాన్ని చూస్తున్నాను నా లైఫ్లో, నా భార్యతోటి, లేకపోతే పిల్లలతోటి, సిబ్లింగ్స్ తోటి, పేరెంట్స్ తోటి, ఇంకా నేను ఈ సంతోషాన్ని చూస్తున్నాను. అదేవిధంగా ప్రతి ఒక్కరికి వారి వారి కుటుంబాలతో, వారి వారి జీవితాల్లో, వారికి సంబంధించిన వాళ్ళతోటి చాలా చాలా సంతోషం అనేది జీవితంలో ఉంది. అందుకే మీరు పలానా రోజు నేను చచ్చిపోవాలనుకున్నాను, కానీ ఈ రోజు నేను ఈ రకంగా నేను సంతోషంగా ఉన్నానని చెప్పుకునే రోజు ప్రతి ఒక్కరికి వస్తుంది. ఇది మాత్రం తథ్యం. జీవితాన్ని ఎంచుకోండి, ఆశను ఎంచుకోండి. దయచేసి ప్రతి ఒక్కరూ కూడా దేవుడిచ్చిన కాలం బ్రతికి చూపిద్దాం, మనం నిలబడి చూపిద్దాం. జై హింద్. థ్యాంక్ యూ.